హాయ్, దిస్ ఇస్ నాగేంద్ర ఫ్రమ్ ఎన్ఎస్క్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వెన్స్డే సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ. నెట్ఫ్లిక్స్లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ సీజన్ 1 హిట్ అయింది, అలాగని సీజన్ 2 కూడా అంతే బాగుందనే చెప్పాలి. దీన్ని 2 పార్ట్స్ కింద తీశారు. ఈ సీజన్ 2 పార్ట్ 1 ఆగస్టు 6ను రిలీజ్ చేశారు, పార్ట్ 2 సెప్టెంబర్ 3ని రిలీజ్ చేశారు. ఈ 2 పార్ట్లు సీజన్ 2కి సంబంధించినవే. ఇక స్టోరీలోకి వెళ్తే, వెన్స్డే తన సెమిస్టర్ ముగించుకొని మళ్ళీ నెవర్ మోర్ స్కూల్కి అడుగుపెట్టేటప్పుడు తనకి మళ్ళీ ఇంకా విచిత్రమైన ప్రాబ్లమ్స్, మర్డర్ మిస్టరీస్ కూడా ఇంకా విచిత్రమైనవి తగులుతాయి. వాటన్నిటిని ఎలా అధిగమించి సాల్వ్ చేసి ఈ సెమిస్టర్ ఎలా పూర్తి చేసింది అన్నదే ఈ కథ. నెక్స్ట్ క్యారెక్టరైజేషన్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, మిగిలిన పాత్రలు కానీ చాలా బాగున్నాయి. చాలా బాగా స్టోరీలో ఇన్వాల్వ్మెంట్ చేశారు. ముఖ్యంగా వెన్స్డే రైట్ హ్యాండ్, అది సీజన్ 1లో కూడా తన ఎపీరియన్స్ బాగుంది. సీజన్ 2 పార్ట్ 1లో కూడా తన ఎపీరియన్స్ చాలా బాగుంది. చాలా సిచ్యువేషన్లో తనకి ఎమోషన్స్ అన్ని బాగా చూపించారు హ్యాండ్తో కూడా. ఒక హ్యాండేనే కానీ తనకి ప్రతి సిచ్యువేషన్లో ప్రతి పనిలో కూడా చాలా డిఫరెంట్గా చూపించారు. దానికి కూడా పార్ట్ 2 సీజన్ 2 పార్ట్ 2లో కూడా తనకు ఒక జస్టిఫికేషన్ ఇచ్చారు. స్టోరీకి బాగా సింక్ అయింది. ఇంకా నెవర్ మోర్ కోసం చెప్పాలంటే, ఆ స్కూల్లో జరుగుతున్న వింతలు విచిత్రాల కోసం ఎన్ని చెప్పుకున్నా తక్కువే. అన్నిలా ఉంటాయి, ప్రతి కానీ బాగుంది, ప్రతి సిచ్యువేషన్ బాగా తీశారు. దానికి మనకు అర్థమైన రీతిలో కూడా బాగా తీశారు, అది బాగుంది. తెలుగు ప్రేక్షకులకు కూడా అది బాగా అర్థమవుతుంది. తెలుగులో కూడా అవైలబుల్ ఉంది కాబట్టి మీరు కూడా నెట్ఫ్లిక్స్లో ఒకసారి చూడండి. జెన్నా ఆర్టెగా వెన్స్డే కింద యాక్ట్ చేసింది సూపర్, తనకి అవార్డు ఇవ్వచ్చు. ఏం యాక్ట్ చేసిందంటే, తనకున్న ప్రతి ప్రాబ్లంని ఎంతలా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది అంటే, మెయిన్గా తన లుక్స్ అండ్ మాటల ద్వారా ఇరక్కొట్టేసింది. దానికోసమైనా అవార్డు ఇవ్వచ్చు. తెలుగులో కూడా అయితే ఇలాంటి క్యారెక్టర్ రాసుకోవచ్చా అనే సిచ్యువేషన్ ఏర్పడింది, ఎందుకంటే వాళ్ళు యూజ్ చేసిన పదాలు అంత బాగుంటాయి అన్నమాట. స్టోరీలు ఇంకా బాగా నచ్చింది ఏంటంటే, వీళ్ళ ఫ్యామిలీ మమ్మీ, డాడీ, తమ్ముడు అండ్ వీళ్ళ అమ్మమ్మ, వాళ్ళకున్న ఎమోషన్స్ బాగా చూపించారు. లేడీస్కి అందరికీ ఒక రకమైన పవర్స్ వస్తాయి, జెంట్స్కి అందరికి ఒక రకమైన పవర్స్ వస్తాయి. అయినా కూడా వాళ్ళు కుటుంబం కోసం ఎలాంటి త్యాగాలు చేశారు ఒకరినొకరు అనేది ఈ స్టోరీలో బాగా చూపించారు. స్టోరీ ఎంత సీరియస్గా నడుతున్న కామెడీలో వెళ్తుంటుంది, అది బాగా నచ్చింది. అక్కడ కామెడీ మ్యూజిక్ పెట్టి స్టోరీని సీరియస్గా నడిపిస్తుంటారు. మనం నవ్వాలా, అక్కడ భయపడాలా అనే సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తుంటాయి అన్నమాట. దాన్ని డైరెక్టర్ హ్యాండిల్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ హ్యాండిల్ చేసిన విధానం అయితే నాకు ఆకట్టుకుందనే చెప్పాలి. ఇంకా స్టోరీలో అయితే నెగిటివ్స్ లేవంటే చాలా క్యారెక్టర్లు ఉంటాయి, వాళ్ళకి చాలా సూపర్ పవర్స్ ఉంటాయి. వాటన్నిటి మీద ఫోకస్ చేయకుండా వెన్స్డే ఒకటి అన్నింటినీ సాల్వ్ చేసేటట్టు చూపిస్తారు. మిగిలిన క్యారెక్టర్లందరూ కొంత డమ్మీలుగా చూపించారు, అది కొంచెం ఇబ్బట్టుగా ఉంది. మెయిన్గా వెన్స్డే అలా ఎందుకు అంత డిఫరెంట్గా ఉందని చెప్పడానికి ప్రాపర్ రీజన్ కానీ ప్రాపర్ సీన్ కానీ ఏమీ మనకి చూపించలేదు ఇంతవరకు. మోబీ సీజన్ 3లో చూపిస్తారో లేదో మనకి తెలియదు. కొన్ని వీళ్ళ మమ్మీ కానీ వీళ్ళ అమ్మమ్మ కానీ సేమ్ అలాగే ఉంటారనేది కూడా ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు, అది కొంచెం మనకి అర్థం కాని సిచ్యువేషన్లో ఉంది. మెయిన్ లీడ్కి ఇలాంటి రీజనింగ్ లేకపోవడం అనేది కొంచెం ఎబ్బట్టుగా ఉంది, అదొక్కటి తప్ప మిగిలిన క్యారెక్టరైజేషన్స్ అన్నీ బాగున్నాయి. సిమిలర్గా ఉన్న హ్యారీ పాటర్ సిరీస్ మొత్తం చూసాం కదా, మళ్ళీ ఇదే ఎందుకు మళ్ళీ చూడాలి అంటే, ఆ స్టోరీలో ఓన్లీ ఇతనికి మాత్రమే ప్రాబ్లం ఉంటుంది. ఇక్కడ చాలా మంది మనుషులు కూడా చచ్చిపోతుంటారు, అది ఎందుకు అనేది కూడా కొద్దిగా సిల్లీ రీజన్స్ ఉన్నాయి, కొంచెం మంచి రీజన్స్ ఉన్నాయి. అది కొంచెం సీజన్ 3 కొంచెం ఎక్స్టెన్షన్ చేసుకొని ప్రాపర్ రీజనింగ్ ఉంటే బాగున్నది నా అభిప్రాయం. మిగిలినదంతా బాగుంది. నేను ఈ వెబ్ సిరీస్కి ఇస్తున్న రేటింగ్ 2.75. దిస్ ఇస్ నాగేంద్ర ఫ్రమ్ ఎన్ఎస్క్యూబ్ ఛానల్.